హలో క్రియేటివ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ఫేవరెట్ బ్లౌజ్ లెంత్ తగ్గింది అని బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ మీరు చూస్తున్నది కలంకారీ బ్లౌజ్ అండి. ఇది మనకు ఆఫ్ వైట్లో ఉండడం జరిగింది. దీని ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకు ప్రిన్సెస్ కట్ అండ్ ఫ్రంట్ ఓపెన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీని స్లీవ్స్ వచ్చేసి మనకు నార్మల్ స్లీవ్స్. ఇప్పుడు మనము దీని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంది అనేది చూద్దాము. బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకు స్క్వేర్ నెక్తో ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. ఈ బ్లౌజ్కి మనకు ఎలాంటి డిజైన్ అనేది లేదు. సో మనం దీన్ని ఇప్పుడు ఏ విధంగా రీయూజ్ చేయవచ్చు అనేది చూద్దాము. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ అనేది బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే విధంగా ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవడం జరిగింది. మీరు ఒకవేళ మీ దగ్గర బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే ఫ్యాబ్రిక్ లేకపోతే గోల్డ్ ఆర్ సిల్వర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోవచ్చు. అది కూడా లేకపోతే మీరు లేసెస్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 3 ఇంచెస్ దాకా లెంత్ అయితే పెంచుతున్నాను. సో దానికోసం ఫస్ట్ మనము బ్లౌజ్ సైడ్ జాయింట్స్ అండ్ హుక్స్ పట్టి, కాజా పట్టి అనేది రిమూవ్ చేయాలి. ఆ తర్వాత మనకు బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో సెంటర్కి ఫోల్డ్ చేసినప్పుడు మనకు ఈ విధంగా లుక్ అయితే ఉంటుంది. దాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా పైనుండి కిందికి ఈ విధంగా అయితే ఇన్వర్టెడ్ వీ షేప్లో మనం కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే లుక్ ఉంటుంది. ఇక్కడ మనకు ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా అయితే లుక్ ఉంటుంది. సో మనం ఇక్కడ కట్ చేసిన పార్ట్ని నీట్గా స్టిచ్ అయితే చేసుకోవాలి. సో దానివల్ల మనకు దారాలు అనేటివి బయటికి రాకుండా ఉంటాయి. అండ్ ఇక్కడ నేను 3 ఇంచెస్ దాకా లెంత్ అయితే పెంచుతున్నాను. మీరు మీ బ్లౌజ్ ఎంత లెంత్ పెంచాలనుకుంటున్నారో అంత చెక్ చేసుకోండి. మీరు ఫ్యాబ్రిక్ తీసుకున్నట్టయితే దానికి మీరు 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయండి. ఎందుకంటే పైన కింద మనం ఫోల్డ్ చేసి కుట్టినప్పుడు మనకు ఆ 1 ఇంచ్ అనేది సెట్ అవుతుంది. సో ఇక్కడ మీరు తీసుకున్న ఫ్యాబ్రిక్ని ఈ విధంగా అయితే జాయిన్ చేయండి. ఈ విధంగా మనము ఓవర్లాప్ అయ్యే విధంగా అయితే బ్లౌజ్ని జాయిన్ చేయాలి. ఇక్కడ బ్లౌజ్ మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ లెంత్ అనేది మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వైపులా కవర్ అయ్యే విధంగా అయితే పొడవు తీసుకోండి. సో మనకు ఈ విధంగా బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్లో కూడా దీన్ని ఇదే విధంగా ఫ్యాబ్రిక్ని అయితే జాయిన్ చేయాలి. మనకు ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ ఉండడం జరిగింది. సో మనం ఫ్యాబ్రిక్ యాడ్ చేసినప్పుడు మనకు ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ లుక్ అయితే వస్తుంది. సో మనకు ఇక్కడ మీకు క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రంట్ లుక్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఫైనల్ అవుట్ఫిట్ ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ చూడండి, మనకు ఫ్రంట్ పార్ట్లో అయితే ఈ విధమైన లుక్ అయితే ఉండడం జరిగింది. నేను బ్లౌజ్కి సేమ్ కలంకారీ ప్రింట్ ఉన్న ఫ్యాబ్రికే యూజ్ చేశాను. సో నాకు మీకు డిఫరెన్స్ అనేది తెలియడం లేదు. కాకపోతే మనకు ఇక్కడ నేను డ్రాయింగ్లో చూపించినట్టు మనకు ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ లుక్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా మనకు బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా కొత్త డిజైన్ అనేది క్రియేట్ అవ్వడంతో పాటు మనకు లెంత్ అనేది కూడా పెరగడం జరిగింది. ప్రజెంట్ మనకు బ్యాక్ పార్ట్లో ఈ విధమైన డిజైన్స్ అనేటివి ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఈ ఐడియా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి చిన్న చిన్న చేంజెస్తోని మనం బ్లౌజ్ లెంత్ పెంచవచ్చు. అదేవిధంగా మన బ్లౌజ్కి కొత్త లుక్ కూడా ఇవ్వచ్చు. సో నా ఈ ఐడియా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నా ఐడియా నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ బ్లౌజ్ని ఇలా కాక
ఇంకా ఏ విధంగా రీయూజ్ చేసుంటే బాగుండేది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్. సో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.